నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 160 మేరకు వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఉదయం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు హాజరయ్యారు. మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, శాశ్వత సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పాలెం కోట గ్రామ రైతులు 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములపై అధికారుల బెదిరింపులు ఆపాలని గ్రామ సర్పంచ్ యాకసిరి వేణుగోపాల్ రెడ్డి అధికారులను నిలదీశారు. ఆ సాగు భూములపై అధికారులు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులను పాస్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచులు ఆందోళన చేశారు. కల్వలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో వర్గ విభేదాలతో చెలరేగిన మిడ్ డే మీల్స్ వివాదం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరగా మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి మండలంలోని పలు అభివృద్ధి పనుల నివేదికను చదివి వినిపించి ఐసీడీఎస్ సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో బాల్య వివాహాలను నిర్మూలించాలని అధికారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గుణశేఖర్, వైస్ ఎంపీపీ భూపతి సుధాకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేదానికి ఒక వేదిక. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో నేను చెప్పిన సమస్య క్లియర్ అవుతా. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ కి ఎవరు హామీ ఇస్తారు? ఇక్కడ ఇదే సమస్య కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిందా? 60-70 కుటుంబాలు కుటుంబం వస్తున్నాడు పాలింగ్కోటలో. నాది భూమి అని ఒక్కొక్కరు ముందు బాటలు ఎత్తుకొని తాగుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఆ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు అన్నారు. మనకి జనరల్ బాడీ మీటింగ్ లో సర్పంచులు చెప్పిన ఏ సమస్య అయినా క్లియర్ అయినట్టు ఏ సర్పంచ్ అయినా చెప్పగలుగుతారా? ఇక్కడ వచ్చే సర్పంచులు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాదు, మా ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ ఒకరినైతే ఇంకొకరి మీద పెట్టుకుంటారు. నాకు జరిగిన అయినా ఎవరు క్లియర్ చేస్తారు? ఇక్కడ ఒక సర్పంచ్ గా జరిగింది అన్యాయం, మా మిగతా తోటి ప్రజలకు ఇంకెవరు చేస్తారు? మనదొకటే కదా ఇక్కడ ఈ CW10 లో కొట్టిన బిల్లులు డిలీట్ చేయడానికి మేము ఆ బాధ్యతలు ఉందానికి ఎందుకు కొట్టారు? మీరు చెప్పండి. మాకు ఇప్పుడు ఎవరిని అడగాలో మాకు తెలియక ఈ గారి దగ్గర కూడా వెళ్ళి అడిగాం. ఆయన రవీంద్ర బాబు రిటైర్ అయిపోయారు. ఆయన ఈ గారుగా ఇప్పుడు ఎవరిని అడగాల? ఎన్ని సంవత్సరాలు అయింది బిల్డింగ్లు కట్టి? హ్యాండ్ ఓవర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏదో వచ్చామా, శివారెడ్డి గారు చికెన్ పెట్టారా, సమోసాలు ఇచ్చారా, టీ తాగినామా, అంతే. ఇంకేమన్నా ఉందా? క్యూసీ అయిపోయింది, సోషల్ ఆడిట్ అయిపోయింది, సూపర్ చెక్ అయిపోయింది, అన్ని అయిపోయి ఫైనల్ బిల్ పెట్టాలన్నా తిరుగుతా ఉన్నాం. సరే, ఫైనల్ బిల్ పెట్టినా డబ్బులు వస్తాయంటే ఫస్ట్ పెట్టిన బిల్లు క్లియర్ అయితేనే మిగతా బిల్లులు పడతాయి. 5 లక్షల లోపల పెట్టి మనం నామినేషన్ కింద ఇవ్వచ్చు. అంటే రేషన్ సంఘం అధ్యక్షులు కానీ రేషన్ కాంట్రాక్ట్ కానీ ఆయకట్టు ఇవ్వచ్చు. ఇవన్నీ కోఆర్డినేట్ చేసి చేసుకోవాలి కదా. పేమెంట్ చేసి మనం ఆడిట్ దాని కొద్దిగా లేట్ అవుతుంది. చేసే వాటికి గతంలో ఉన్న వాటికే ఇంకా కావాల్సిన వీటికి ఇప్పిస్తారు. ఇవన్నీ ఇప్పుడు చేస్తారు. మామూలుగా మాకు పేమెంట్ చేసి ఆడిట్ సెక్యూర్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చేసిన పని ఈ రోజు ఎప్పుడో చేసిన పని ఈ రోజు సబ్మిట్ చేయాల్సిన అవసరం కాదు. మనీ స్టార్ట్ అవుతానే స్టార్ట్ కాకపోతే దాన్ని పెట్టుకుంటే రావాలి. ఆ పని చేయడం లేదు కాబట్టి కొద్ది రోజులు డిలే అవుతుంది.
అదే మన స్లాట్ ఇచ్చి డేట్ వీళ్ళు సబ్మిట్ చేయాలి. అది అయిపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళేది. ప్రాబ్లం ఏదో ఉంది అది మీరు పూర్తిగా కరెక్ట్ లేదండి, మేము ఈ అన్నట్టుగా లేదు సార్, ఇది నా ఒక్కటే కాదు. నువ్వు ఎంపీడీ కాలువ ఉంది, పాలింకోట ఉంది, గుణ సముద్రం ఉంది, అన్ని పంచాయతీలకు ఉంది సమస్య. మేము ఢిల్లీకి డిలీట్ చేసుకురావాలంటే ఎప్పుడు పోరా? అసలు ఢిల్లీ ఏ పక్కదో కూడా తెలియదు. లెటర్ పెట్టారంటే లేదు, 3 మాటలు పెట్టారు సార్. లేదు అడగండి, ఇప్పుడు శివారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన అడగండి, ఆయనకు ఆ సమస్య ఉందా లేదా అడగండి. నేను ఢిల్లీకి పోవాలి అది నేను చూస్తాను. నేను మొన్ననే ఇచ్చినాను చూస్తాను. సార్. మీ పరిధి కాదని అనుకున్నాను సార్. మీ పరిధి మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను సార్. లెటర్ రాస్తాను. ఎవరికి రాస్తారు సార్? కలెక్టర్ గారికి కూడా ఆల్రెడీ చేస్తున్నారు సార్. సార్ ఈ ఆఫీస్ నుంచి నిజంగానే చేస్తున్నారు. మనకి 70 కుటుంబాలు, 14 ట్రాన్స్ఫరాలు, కరెంట్ పోల్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ బ్యాన్ చేయమని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పారు. ఎందుకు చెప్పారో మాకు తెలియదు. 40 సంవత్సరాల్లో వాళ్ళు సాగులో ఉన్నాయి. ఆల్రెడీ మేము ఒక రోజు వచ్చి మేము మెమరాండం ఇచ్చాం సార్కి. సార్ కంటే సార్లే రావాలా ఆ రోజు, వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాని మీద ఎందుకు సమీక్షించారు? 70 కుటుంబాలు ఏ రోజు వచ్చి కరెంట్ వాళ్ళు వైరు పెరిగేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి ఏం చేస్తారా అని ఉంది. కనీసం వాళ్ళకి సాగు రాయట్లే. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉంటే సాగు రాసి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసేదానికి కూడా ఇబ్బంది మీకు. గ్రీవెన్స్ కాదమ్మా, మాకు మేమేంటంటే జనరల్ బాడీ మీటింగ్ లో మా సమస్య చెప్పాం. ఆల్రెడీ సార్కి లెటర్ ఇచ్చాం, ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. కనీసం వాళ్ళు సాగు చేస్తున్న భూమికి పన్ను కట్టించుకోరా? మరి తక్షణం వాళ్ళ దగ్గర రేపు మరి పన్ను కట్టించుకునే కార్యక్రమం చేయండి. వాళ్ళకి పట్టాలు ఇచ్చి ప్రోగ్రాం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏమంటున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ మంజూరు చేశారు అక్కడ, వాళ్ళ ముందు సప్లై ఆపండి అని అంటున్నారు. సప్లై ఆపితే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సప్లై ఆపితే 70 కుటుంబాలు ఈదులు పడతాయి కాదమ్మా. ఇప్పుడు మేము ఆశపడి ఈ కొత్త మేము జనరల్ బాడీ మీటింగ్ రావడం కేవలం రెవెన్యూ సంస్థ మీద వచ్చాము. ఇప్పుడు మేము వచ్చారు రెవెన్యూ సర్వీస్ వస్తే ఎంఆర్ఓ గారు వస్తారు అనుకున్నాం. ఎంఆర్ఓ గారు ఇప్పుడు 4-5 వీడియో చూసాం కానీ అసలు ఎంఆర్ఓ గారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. లేదు మాకైతే మీరు పరిష్కరించి మీకు దీనికి ఏం చేస్తారు? పాలింకోట సమస్య అయితే ల్యాండ్ ఇష్యూ ఉంది, అందరూ ఒక్కొక్క కొట్టుకుంటున్నారు జనాలు అక్కడ. పిలిపించాడు మా వీఆర్ఓ, ఎవరు వచ్చినారు పాలింకోట వీఆర్ఓ, ఎవరు వచ్చినారు, దాని గురించి ఏం సమస్య చెప్పండి. అసలు ఆ ల్యాండ్ ఇష్యూ ఎందుకు వచ్చింది, అసలు ప్రాబ్లం ఏంటి అడగండి. పిలిపించండి వీఆర్ఓ మాట్లాడండి. మేడం గారు, మీ తహసీల్దార్ గారు ఈరోజు ఎందుకు రాలేదు? కోర్టు కేసు ఉన్నారు కదా, మీ తహసీల్దార్ గారికి ఇల్లు చెప్పండి, తర్వాత ఎంపీడీ గారికి క్లారిఫికేషన్ చేయండి. ఓకేనా? మాకు ఈ పొద్దు ఎంఆర్ఓ గారు రాలా, బాగానే ఉంది కాదనట్లే. ఈ సమస్య దానికి ఆయన ఏం కన్క్లూజన్ ఇస్తారో ఇప్పుడు ఈ మేడం అదే మీకు తెలియదు, దాని సబ్జెక్ట్ గురించి పూర్తిగా మీకు అవగాహన లేదు కదా. ఆయన వచ్చిన తర్వాత ఆర్ఐ పిలిపించాల్సింది. ఆర్ఐ వస్తే ఆర్ఐ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి విషయం తెలుసు. అలాగే ఇప్పుడు మేము కావాలంటే ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. మన ప్రశ్నకి సమాధానం మన దగ్గర లేదు. సరే బాగానే ఉంది. చిన్న మాట, మనం ఇచ్చిన ప్రశ్నకి ఆమె సమాధానం ఆమె దగ్గర ఏం సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పాల్సి తహసీల్దార్ గారు వచ్చారు. ఆయన రాలేదు, గైర్హాజరైన ఏదో కారణాల వల్ల. నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ ఎంపీడీఓ గారి అడిగి ఇష్యూ ఏంటని మీరు అడిగి మామూలుగా మాటలతో చెప్పారు కదా, మాకు రిటర్న్ గా ఎంపీడీఓ గారికి లెటర్ రావాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అదే మేము అడిగేది. ఇప్పుడు పాలింకోట ఇష్యూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? అందరూ పాతగా మీరు గత 40 సంవత్సరాల నుంచి సాగులో ఉండేవాళ్ళు, మీరు సాగు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరని చెప్పారు. ఎమ్మెల్యే గారు మంచి మాటలు చెప్పారు, దానికి అందరూ హర్షించి మీరు సాగు చేసుకుంటుంటే మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి వాళ్ళ కాడ? ఒక వాళ్ళ దగ్గర శిస్తు కట్టించుకోవడం కానీ పన్ను కట్టించుకోవడం ఏమి చేయాలి? సరే చేశారు, బాగానే ఉంది. ఆల్రెడీ మన వచ్చి సర్వే చేసుకొని ఒక రికార్డ్ రాసుకుంటారు. ఫర్దర్ గా దానికి ఏమైందని ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేడం వచ్చారు, ఈ మేడం అక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నాకైతే ఐడియా లేదు. అక్కడ వచ్చారు ఇవాళ. మేము అడిగేది ఏంటంటే రేపు పేపర్లో కూడా ఎంఆర్ఓ గారు వేయించాలా, పాలింకోట ల్యాండ్ ఇష్యూ ఇలా కొలిక్కి వచ్చింది, ఇలా చేసాము, ఇలా ప్రోగ్రెస్ లో ఉంది అని తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి ఒక నివేదిక ఇవ్వాలి. ఇస్తేనే పాలింకోట ప్రజలు ప్రశాంతంగా సాగు చేసుకుంటారు. అంటే ఎమ్మెల్యే గారి మాటలు కూడా విలువరా?
లేదు అట్లా మేము అడిగేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగలేదు ఒకటి. ఎమ్మెల్యే గారి మాట కూడా విలువ ఇవ్వరా? ఇక్కడ లేరు ఒకటి ఎమ్మెల్యే గారి మాట అంటే విలువ ఇప్పుడు లేదు మేడం, మీరు ఏం కన్క్లూజన్కి వస్తారో, మీరు ఏమైనా కన్క్లూజన్కి వస్తారో మాకు ఎంపీడీఓ గారు క్లారిటీ ఇవ్వండి, ఆయన మాకు తెలియజేస్తారు. మీరు ఎట్లా ఒక లెటర్ ఇవ్వండి మేడం, ఒకసారి తెలియజేస్తారు. కలపాడికి ఎదుగుంటే కలపాడు అనేది ర్యాంక్తో బాగుంది. 150 లక్షలు దాంట్లో మన రోడ్లకు సంబంధించి ఎక్కువగా 57 చెరువులు అదే చెప్తాను నేను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఎందుకు వస్తుంది, ఇంత డిలే ఎందుకు అవుతుంది? నెలల తరబడి సంవత్సరాలకు ముందు పెట్టేసి బిల్లు అనేది పెట్టుకున్నామంటే టీఏ నిర్లక్ష్యం, ఫీల్డ్ అసిస్టెంట్ ఇంప్లిమెంట్ చేయడు, ఏదైనా వర్క్ చేస్తే టెక్నికల్ అసిస్టెంట్ మార్క్ చేయడు. ఇదైతే ఉంది. నేను ప్రతిరోజు నేను చెప్తాను, స్పీకర్ చెప్తున్నాను, నేను మాటలు కూడా నేను చెప్పలేను, ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను. 10 రోజులు చూస్తాను నేను. ఇమీడియట్ నేను పీడీ గారికి లెటర్ సరెండర్ చేస్తాను. మార్పు అనేది ఉండాల. వాడు పని చెప్తే నేను చేతగాను, నేను పని చేయనట్టే లెక్క. ఇది నేను ఒప్పుకుంటాను. నేను సార్ ఇప్పుడు ఎంపీటీసీలు రేజ్ చేసిన తీర్మానాన్ని మీరు ఆమోదిస్తున్నారా సార్? నేను ఒప్పుకుంటే చెప్తున్నాను, లోపం అనేది మాలో ఉంది. ఓకే అయిపోయింది. ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష. సెంటర్లో మన మండలంలో మొత్తం 59 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి రూరల్ మండలానికి సంబంధించి. అందులో మనకు మినీ అంగన్వాడీ సెంటర్లు 3 ఉన్నాయి, మెయిన్ అంగన్వాడీ సెంటర్లు 56 ఉన్నాయి. ఈ సంవత్సరంలో మనకు జరిగినది ఏంటంటే ఈ మినీ 3 అంగన్వాడీ సెంటర్లు 3 అంటే 2 వస్తాయి, టౌన్ లో ఒకటి కలుస్తుంది. మనకు లక్ష్మీరాంపల్లి పాపమాంబాపురంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ అది మినీ సెంటర్ ఉండింది, అది మెయిన్ సెంటర్ గా మారింది. అక్కడ ఒక ఆయాన్ని మనము ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా. తర్వాత పాఠశాల విద్యాశాఖలో మన వెంకటగిరి మండలంలో మొత్తం 131 పాఠశాలలు ఉంటాయి. అందులో ప్రభుత్వ రంగంలో 101 పాఠశాలలు, ప్రైవేట్లో 30 పాఠశాలలు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 6,296 మంది విద్యను అభ్యసిస్తుంటే ప్రైవేట్లో 5,777 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 5వ క్లాస్ జరుగుతుంది కదా, 4 సార్లు ఉన్నారు మాకు. దాంట్లో మీరు దిక్కు ఒకసారి పంపిస్తున్నారు కదా. ఓకే, తర్వాత ఈ రోజు ఒకసారి రేపు ఇంకొకసారి అడిగినాడు. ఇల్లు వాళ్ళు ఏమవుతుందంటే పేరెంట్స్ అంటే కంప్లైంట్ పెట్టారన్నమాట. ఎందుకంటే ఈసారి చెప్పిన పాఠాలు ఆ పిల్లకాయలకి రేపు ఇంకోసారి చెప్పడు కదా, మాకు అర్థం కాదు. మాకు రెగ్యులర్ గా ఒకసారి కావాలా? కరవపొడి పాఠశాల, ఉన్నత పాఠశాల కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీ మధ్యాహ్న భోజన పథకం మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్స్ మనం పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా, అవునా కదా? దాని మీద ఒక లేడీ ముఖ్యమని ఒక తాగుబోతు పోయి దబాయించి పేరెంట్స్ కమిటీ మీటింగ్ రోజు దాని మేడం గారు వచ్చేసి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసి ఏడ్చి అటువంటి పరిస్థితిని తెచ్చుకోవడం అవసరమా? ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ నిజంగా మధ్యాహ్న భోజనం పథకం బాగా అమలు జరగడం లేదా? మీరందరూ వెళ్ళారు కదా, ఎంపీడీఓ గారు వెళ్ళారు, ఐసీడీఎస్పీ మేడం గారు వెళ్ళారు, మీరందరూ సాక్షి కదా, ఉంది కదా. దీన్ని ఒక వ్యక్తి కోసం అని మనం అందరం బలం చేసుకొని ఇక్కడ దాకా మనం సమస్యలు తెచ్చుకోవడం అవసరం, దానికి పరిష్కారం మనం పలకలేమా? ఒకటి. రెండోది ఏంటంటే ఒక చైర్మన్ నేను చెప్పిందే జరగాలి అనడం కూడా కరెక్టా? పాఠశాలకి తాగి వెళ్ళి స్కూల్ టీచర్ల మీద, ప్రధానోపాధ్యాయుల మీద దుర్భాషలాడడం కరెక్టా? ఇది మన సంప్రదాయమా? కాబట్టి నేను గౌరవ ఎంపీపీ గారిని కోరేది ఏంటంటే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 161 షెడ్యూల్ 2లో క్లియర్ కట్ గా పొందుపరచడం జరిగింది. దీని గురించి మండలి తీర్మానం చేసి మండలం విద్యార్థి ఉండే హోదాలో తీర్మానం చేయాలని చెప్పేసి నేను కోరుకున్న సభాముఖంగా. అతను తాగి గొడవకపోవడం తప్పు, కరెక్టా కదా? తాగి ఏఎంసీ చైర్మన్ ఆయన తాగి గొడవకపోవడం ఎంతవరకు కరెక్ట్?
గత కొన్ని రోజులుగా కలవలపూడి జడ్పీ స్కూల్లో వివాదకరమైన అంశాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఈ మధ్య టీచర్లకి హెడ్ మాస్టర్ కూడా కొంత వివాదం జరిగి అది కూడా మీడియా దృష్టి కూడా వచ్చింది. అలాగే మిడ్ డే మీల్ విషయంలో కూడా మిడ్ డే మీల్ ఏజెన్సీ తీసేసి కొత్త వారిని ఏర్పాటు చేయాలని ఆ పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మన ఎంఈఓ ఆఫీస్కు రావడం జరిగింది సార్. ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మేము క్లాస్ లేట్ చేస్తున్నామనే ఉద్దేశంతో డిఓ గారి దగ్గరికి పోయి డిఓ గారికి కంప్లైంట్ చేసి అక్కడి నుంచి డిఓ గారి ద్వారా ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ గురు దగ్గరికి పోయి అక్కడి నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి తీసుకోపోతారని ఎంఈఓ కాలయాపన చేస్తున్నారని అది మాట్లాడడం కూడా జరిగింది సార్. అది అయితే ఎస్ఎంసీ 3 మంత్ కమిటీ సార్, అది పెట్టాలన్నా తీసారన్నా 3 మంత్ కమిటీ ఎంఈఓ ఎంపీడీఓ సార్ అలాగే ఎంఆర్ఓ సార్ 3 మంత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 3 మంత్ కమిటీతో కూడా మాకు పని లేదు, ఎస్ఎంసీ తీర్మానం సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు అవును నుండి 8వ తేదీ 8వ నెల 2025 సాయి తేజ హై స్కూల్ వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ 3 నెలల పాటు చదివింది. కానీ టీసీ ఇక్కడే ఉంది. ఆయన ఎస్ఎంసీ చైర్మన్ ఎలా అవుతాడు? వాళ్ళ పిల్ల ఎక్కడ చదివింది, ఈయన ఎక్కడ ఎస్ఎంసీ చైర్మన్? టీసీ తీసుకోకుండా ఎలా రెగ్యులర్ ఇక్కడ కంటిన్యూ చేశారు? అటెండెన్స్ ఎలా చేశారు? ఎస్ఎంసీ ఏర్పాటు చేస్తే తెలుస్తున్నాడు. ఎస్ఎంసీలో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. అక్కడ పేరెంట్స్ కమిటీ మీటింగ్ పేరెంట్స్ పిలవకుండా కమిటీ సభ్యులు కాకుండా వేరే వాళ్ళని పిలిచి సంతకాలు చేపించి చేస్తారు. ఒక పద్ధతి లేదు. ఆయన మళ్ళీ చైర్మన్ అని చెప్తాడు. అక్కడ ఎవరు చైర్మన్ కాదు, ఎవరు పేరెంట్స్ అనేది లేదు. హెచ్ఎం గారు ఏం చేస్తున్నారా, హెచ్ఎం గారు ఏం చెప్తున్నారా, అక్కడ వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు, స్టాఫ్ కి కోఆర్డినేషన్ లేదు. పూర్తిగా పిల్లలందరూ ఇబ్బంది పడిపోతారు. దీన్ని మనం దీనికి సొల్యూషన్ దీనికి పూర్తి పరిష్కారం పలకలేమా? ఈ విషయం ఒకటి భోజనం బాగా ఉంది సార్, భోజనం బాగా ఉంది. మేము భోజనం చేయము, భోజనం బాగానే ఉంది. భోజనం అయితే బాగానే ఉన్నది. భోజనం బాగానే ఉంది. డిప్యూటీ గారు కూడా వచ్చారు, డిప్యూటీ ఆర్జేడీ సార్ కూడా వచ్చారు. ఇంతమంది చెప్తే కూడా ఒక్కడి కోసం మనం ఈ విధంగా మనం సమస్య పడాల్సిన అవసరం ఉన్నదా? ఈ అంశం డిఓ గారి నోటీస్ లో ఉంది సార్. డిఓ సార్ నోటీస్ లో ఉంది. డిప్యూటీ సార్ కూడా వస్తానన్నాడు. వాళ్ళు డిప్యూటీ సార్ కానీ డిఓ సార్ కానీ వస్తే దానిపైన మాట్లాడతాం సార్. మేము ఈ రోజు సార్ మాకు ఉంది ఆ సెక్షన్ ప్రకారం మా మండల పరిషత్ అధికారాలు ఉన్నాయి. మేము తీర్మానం చేస్తాం, దీన్ని పంపించండి. సరే సార్, మండలి తీర్మానం చేసుకోండి. బాగుండదని ఇద్దరు తీయాలని చెప్తున్నారు. అతను రోజు తాగి స్కూల్ దగ్గరికి వెళ్ళేది, గొడవకి వెళ్తారు. హెచ్ఎం గారి మందికి వంట చేసేవాళ్ళు. ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారు కూడా చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేయమన్నారు. మరి ఒక మహిళా ఉపాధ్యాయులు దుర్భాషలాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకసారి ఎవరైనా ఎంటైతే బాగుండదు. ఈ రోజు తీర్మానం చేసి పంపిస్తున్నాము, ఇంకొకసారి అందరు స్కూల్ దగ్గర బాగుంటుంది. ఇదే ఫైనల్ వస్తే ఇది కానీ తీసేదానికి మొత్తం నంబర్ని కూడా తీసేసేయండి. బాగుండదని ఎందుకు తీసేయమని చెప్తారు? 25 సంవత్సరాల నుంచి ఫుడ్ పెట్టా ఉంటే 25 సంవత్సరాల ఇబ్బంది ఇప్పుడు వచ్చిందా? ఎందుకు? కారణాలు చెప్పాలా? ఫుడ్ బాగాలేదా నిరూపించండి, పిలిపించండి. అందరి పేరెంట్స్ కమిటీ సభ్యుల్ని ఎస్ఎంసీ చైర్మన్ ఫుడ్ బాగాలేనట్టు కానీ ఏ విద్యార్థి కానీ ఏ తల్లిదండ్రులు కానీ మీకు దగ్గర కంప్లైంట్ ఉందా? ఎటువంటి లేదు కదా. లేనప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పడడం ఎందుకు? స్వయాన సారా చెప్తున్నాడు బాగుంది ఫుడ్ అని, దానికి నిదర్శనం చాలు. ఎస్ఎంసీ తీర్మానం అని వాళ్ళు ముందుకు తెస్తున్నారు. ఇవన్నీ కూడా
ఇప్పుడు తీర్మానంలోని వంట పెట్టే నిర్వాహకాలు సంతకం పెట్టినందుకు అటెండెన్స్ సంతకం పెట్టింది. ఎందుకని పిలిచారు? పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారు. అజెండాలో ఏ అంశం ఉంది? అజెండాలో పొందుపరిచారా మీరు అంశాన్ని? లేదు కదా. అజెండాలో పొందుపరిచిన అంశాన్ని మీరు గురించి చర్చ కట్టి తెస్తారు అక్కడ. తేవడం కరెక్ట్ కాదు కదా. తెచ్చారు, అటెండెన్స్ అయిన వాళ్ళందరూ సంతకాలు పెట్టి వీళ్ళే సభ్యులను చూపించారు. ఎందుకు సార్ కూడా బాగుందని చెప్పారు కదా. చెప్పారు, అది ఎంత కరెక్ట్. తీర్మానం చేసి మీరు పెట్టండి, ఆ కాపీ ఆయనకి ఇస్తే ఆయన పైకి పంపిస్తాడు. కలెక్షన్ చేస్తున్నారు. అది అన్ని పంచాయతీలు చేస్తున్నారు. అధికారికంగా 7 పంచాయతీలు చేస్తున్నారు. కలవలపూడి, పాలవోలు, అమ్మపాలెం, కలపాడు, మొగళ్ళగుంట, పాలెంకోట, యాతలూరు. దీనికి ఈ నెల ఫస్ట్ వీక్ లో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వాళ్ళు సర్వే చేసిన ప్రకారము కలవలపూడి 77.78% వచ్చింది, పాలవోలు 75%, అమ్మపాలెం 72.73%, కలపాడు 71.43%, మొగళ్ళగుంట 57%, పాలెంకోట 50%, యాతలూరు 37.50%. యాతలూరు లాస్ట్ లో ఉంది మన సర్వే ప్రకారం. ఇది డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారా లేదని సర్వే వస్తుంది అనమాట. ఐవైఆర్ఎస్ కాల్స్ ఈ నెల ఫస్ట్ వీక్ లో ఈ సర్వే ప్రకారం ఈ రేపు అవుతుంది. లాస్ట్ లో మనకు యాతలూరు 37.5% మాత్రమే. దీనికి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ గ్రామ ప్రజలు ఎంపీటీసీ మెంబర్లు సహకరించి ప్రతి ఒక్క ఇంటి దగ్గర గ్రీన్ అమర్స్ ద్వారా చెత్త తీసే విధంగా వాళ్ళు సహకరించాలని కోరుతున్నాను. వాళ్ళకు రెగ్యులర్ గా శాలరీస్ ఇస్తే వాళ్ళు సమంగా పనిచేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీపీ మేడం గారికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, నేను పార్వోలు పంచాయతీ కార్యదర్శిని. మనకి గ్రామ పంచాయతీ ద్వారా ఈ శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ఈ 3 కూడా గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గారు కానీ సర్పంచ్ గారు కానీ ప్రధానంగా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ శానిటైజేషన్ అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక వినూత్న ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచనే ఐవీఆర్ఎస్ కాల్స్ అండ్ ఐవీఆర్ఎస్ విలేజెస్. దీంట్లో ఏం జరుగుతుందంటే ప్రతి పంచాయతీలో కూడా ప్రతి 1000 మంది జనాభాకి లేదా ప్రతి 250 కుటుంబాలకి ఒక గ్రీన్ అంబాసిడర్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి గౌరవ సర్పంచుల ద్వారా, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు చెప్పుకోవడం ద్వారా నెలకు 6,000 రూపాయలు జీతం ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ గ్రీన్ అంబాసిడర్లు ఏం చేస్తారనంటే గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ఉన్నటువంటి ట్రై సైకిల్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలోనే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. ఈ సేకరించినటువంటి తడి చెత్త, పొడి చెత్తను ఆ గ్రామ పంచాయతీలోనే ఏర్పాటు చేసుకున్నటువంటి జనరల్ భాషలో ప్రజలందరూ కూడా దాన్ని డంపింగ్ యార్డ్ అని పిలుస్తున్నారు. అది కరెక్ట్ అయినటువంటి ఫార్మేషన్ కాదు. డంపింగ్ యార్డ్ అంటే ఎక్కడంటే అక్కడ విచక్షణారహితంగా దోమలు, ఈగులు వాళ్ళ విధంగా చెత్తను పోగు వేస్తే దాన్ని డంపింగ్ యార్డ్ అంటారు. యాక్చువల్ గా అది మున్సిపాలిటీలో ఉంది. మరి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చెత్త సేకరణ చేసి ఆ చెత్తను సెగ్రిగేషన్ చేసి అక్కడ అదే చెత్త నుండి సంపద తయారీ అనేది జరిగి గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే విధంగా కూడా, అలాగే గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండేటటువంటి విధంగా కూడా ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. మరి అక్కడ చెత్త నుండి సంపద తయారీ జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం ద్వారా ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తున్నారంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అని పిలుస్తున్నారు. షార్ట్ ఫామ్ లో SWPC షెడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఇట్లా ప్రతి ఇంటి నుండి క్లాస్ మిత్రాల ద్వారా చెత్త సేకరణ చేసి అది SWPC షెడ్ కి తరలించి సెగ్రిగేషన్ చేసి పంచాయతీలకు ఆదాయం చేకూర్చేటటువంటి, అభివృద్ధికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీని మీద మళ్ళీ ప్రభుత్వం కమిషనర్ పంచాయతీరాజ్ వారి ఆఫీస్ నుంచి ప్రజలకు కాల్స్ చేయడం జరుగుతుంది. కాల్స్ చేసి మొదటి ప్రశ్న, మీ గ్రామంలో వారానికి 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ప్రతి ఇంటి నుండి ఈ క్లాప్ మిత్రం ద్వారా తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేయడం జరుగుతుందా? అవును అయితే 1 నొక్కండి, కాదు అయితే 2 నొక్కండి అని చెప్పి అడగడం జరుగుతుంది.
అదొక క్వశ్చన్. రెండోది వచ్చేసి ఇట్లా సేకరించినటువంటి చెత్తను మీ గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించి అక్కడ నిజంగానే ఈ సంపద తయారీ అనేది జరుగుతుందా? అవును అయితే 1 నొక్కండి, కాదు అయితే 2 నొక్కండి అని కూడా రెండో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. ఇట్లా పబ్లిక్ నుంచి సిపిఆర్ ఆఫీస్ వారు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల వైజ్ ఏ పంచాయతీల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే దానికి సంబంధించి కూడా మా మీద కూడా ప్రభుత్వం పరీక్ష పెట్టి దాని మీద రిజల్ట్ కూడా ప్రతి నెల ఇస్తూ ఉండేటటువంటి కార్యక్రమమే ఈ IVRS కాల్స్ అనేది. అదేవిధంగా దాంతో పాటు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో డైరెక్ట్ గా పంచాయతీ కార్యదర్శి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ తిరిగేటటువంటి ఈ క్లాబ్ మిత్రాల ద్వారా, ట్రైసైకిల్ ద్వారా చెత్త సేకరణ జరిగేటటువంటి కార్యక్రమాన్ని వీడియో కాల్లో కూడా చూపించండి, నోట్ క్యామ్ లో కూడా ఒక ఫోటో తీసి డిస్ట్రిక్ట్ గ్రూప్ లో పెట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దానికి కూడా మన మండలంలో 7 పంచాయతీలు సెలెక్ట్ అయితే 7 మంది కార్యదర్శులను కూడా ఆ టయానికి వెళ్ళి ఆ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎంపీపీ మేడం గారికి, ఎంపీడో సార్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తగా మనకు మండలంలో మండల్ GSWS ఆఫీసర్ ఒకరు ఈ నెల ఫస్ట్ జాయిన్ అయినారు, గౌస్ భట్రా గారు. రండి మీరు. విలేజ్ సెక్రటరీస్ మొత్తం మానిటర్ చేయడానికి ఒక అధికారిని వేశారు, ప్రతి మండలానికి ఉంటారు. ఉన్నాయి కనుక సదరు పాఠశాల యందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండల పరిషత్తు ఆదాయ వనరులకు మార్చుకున్నట్టుకు సభ్యుల ఆమోదము కోరుచున్నాము. అలాగే మనకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మనకు మన శాసనసభ్యులు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలోని పిఆర్ రోడ్లు, అలాగే ఏపీ ల్యాడ్స్, MGR NRJC వర్క్స్, అలాగే హౌస్, RWS వర్క్స్, ఇలా చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. APRRSP కింద వెంకటగిరి మండలంలో 5 రోడ్లు 7,28,00,000 రూపాయలు మంజూరైనవి. అలాగే MP ల్యాడ్స్ కింద 2 CC రోడ్లు 9,90,000 రూపాయలు మంజూరైనాయి. అలా మన గౌరవ శాసనసభ్యులు వారి చొరవతోనే MGNRSC 2025-26 సంవత్సరం కింద MGNRSC కింద 41 CC రోడ్లు మంజూరైనాయి, పనులు కూడా జరుగుతున్నాయి. మొగలకొండ గ్రామ పంచాయతీ భవనం 32 లక్షలతో మంజూరయ్యి పని కూడా జరుగుతున్నది. 77 గోకులం షెడ్లు మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. మరియు కొత్తగా 38 షెడ్లు కూడా మంజూరుకు ప్రతిపాదనలు పంపి ఉన్నాము. ఫారం పార్ట్స్ 7 మంజూరైనవి, పర్కులేషన్ పార్ట్స్ 20 మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. హౌసింగ్స్ ఆవాస్ ప్లాన్ క్రింద 385 ఇండ్లు మంజూరైనాయి, పనులు కూడా జరుగుతున్నాయి. రూరల్ UDA క్రింద 142 ఇండ్లు మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. RWS MPAGY కింద 15 పనులు 62,20,000 రూపాయలు మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. స్టేట్ PMGY కింద స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 5 పనులు 9,60,000 రూపాయలు మంజూరైనాయి. కమ్యూనిటీ సోంపేట్స్ 43 లక్షలతో 43 మంజూరైనాయి. సచివాలయాల వద్ద CSCలు 7 పనులు 21 లక్షలు మంజూరైనాయి, పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు మనం ప్రతి పంచాయతీలో వాళ్ళకి అవసరమైనవి ఇల్లు కానీ, అలాగే ఫారం పార్ట్స్ కానీ, పర్కులేషన్ పార్ట్స్ కానీ మన ప్రజా దర్బార్లో కూడా చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఫారం పార్ట్స్ కావాలన్నా కూడా, అలా గోకుల్ సెట్స్ కావాలన్నా కానీ, ఎంతమంది వచ్చినా కూడా మీరు అర్జీలు తీసుకోండి, వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేయండి అని చెప్పారు. ఆయన చదువుతుంది ఈ రోజు రోడ్స్ కానీ, CC రోడ్స్ కానీ, ఇల్లు కానీ అన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకునే అందరికి కూడా వచ్చినాయి. సో కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు ఉండాలి. అలాగే ఈ రోజు కలవరపూడి స్కూల్ విషయం కూడా మనము ఈ రోజు ఈ సభాముఖంగా మనం ఏకగ్రీవం చేసి మన
డిఓ గారికి కూడా పంపించడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా ఈ రోజు ఈ సభాముఖంగా మేమందరం కూడా ఆమోదం చేస్తున్నాము. అలాగే ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువలన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగటానికి చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ మరియు ప్రభుత్వం అధికారులకు తెలియపరుస్తాము. బాలల విద్య మరియు భద్రత కోసం నా బలాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను.